నా ఎందు ఆవేశంతో తెలియదు కానీ శుక్లం వరదరం అన్నప్పటికీ నన్నే ధ్యానం చేస్తున్నారు. అంటే యథార్థంగా భగవంతుడే అన్ని రూపాలుగా అందరి ఎందు నిండిబిరీకృతమై ఉన్నాడు. కానీ శ్లోకం చెప్పినప్పటికీ మాత్రం నాలో ఆవహించినట్లుగా నన్నే ప్రార్థన చేస్తున్నారనే భావన నాకు కలుగుతుంది ఏంటో. కానీ ఈ గీతా జయంతి మనం ఈ గురు సంప్రదాయాన్ని అనుసరించినప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. ఇక్కడ వానమ్మ గారు 12వ గీతా జయంతి జరుపుతున్నారు. ఆవిడ యొక్క ఆ భార్య భర్తల యొక్క అనుగ్రహంతో పుణ్యఫలంతో ఈ గీతా యజ్ఞాన్ని మన గురువులు సమక్షంలో అలాగే శిష్యుల సమక్షంలో గురు పరంపర సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అయితే మన గురుగారిని అనుసరించిన నాటి నుంచి ప్రతిరోజు భగవద్గీతే మనకు నిత్య దినచర్య. భగవద్గీత చదివితేనే మనకు ఆనందం. భగవద్గీతను చదవకపోతే ఏదో ఒక లోటు అనేది మనకి ఉంటూ ఉంటారు. కనుక ఈ భగవద్గీత మొట్టమొదటగా మన ఆదినారాయణ గురువు గారు, అంటే కృష్ణ వందే జగద్గురు, ఆ కృష్ణుడే ఈ జగత్కి గురువు. ఆ కృష్ణుడే మన ఆదినారాయణ గురువు గారిగా మనకి పరిచయం కావడం, అప్పటి నుంచి మనం ఈ సనాతన సాంప్రదాయంలో మనం కూడా ఉండటం, గురువుల్ని అనుసరిస్తూ ప్రతిరోజు ఆ గురువు గారికి నమస్కారం చేసుకుని మనం వారిచ్చే దీక్షను సాధన చేస్తూ భగవద్గీతను పారాయణ చేస్తూ మన దినచర్యల్లో మనం పాల్గొనటం అనేది మనకి ప్రతిరోజు జరిగే ఇది ఒక అలవాటు చెప్పాలంటే. కనుక ఈ భగవద్గీతను చదివే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మన దినచర్యను కర్మగా కాకుండా కర్మని యజ్ఞభావంతో ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ కర్మ యొక్క ఫలం భగవంతుడే పొందుతాడు. అంటే నిష్కామ కర్మగా మనం చేస్తూ ఉండాలి. మనకు సహజంగా కామ్యకర్మే అలవాటు అయిపోయింది. ఈ కామ్యకర్మ వల్ల ఆ ఫలం మనం పొందుతూ తద్వారా వాసన, తద్వారా జన్మ, ఈ జన్మ పరంపరలు ఎలా జరుగుతూ ఉన్నాయి. కనుక భగవద్గీత యొక్క సారం ఏంటంటే నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మని మనం ఎలాగైతే అలవాటు చేసుకుంటున్నామో, అంటే గురువులు యొక్క అనుగ్రహంతో మనం చేసే ప్రతి కర్మనే, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావన చేసినట్లయితే అది ఒక ఉన్నతమైన కర్మగా తీర్చిదిద్దుతుంది. దాంట్లో దోషాలు అనేవి పెద్దగా ఉండవు. భగవంతుడికే మనం పనులు చేస్తుంటే దోషాలు ఎక్కడ ఉంటాయి? వ్యక్తులకి కర్మలు చేస్తుంటే దోషాలు ఉంటాయి. కానీ వ్యక్తిలో ఉన్న శక్తికి మన కర్మలు చేస్తుంటే దోషాలు ఉండవు. ఉదాహరణకి భగవంతుడే మన ఇంటికి వచ్చి ఎదుర్కొంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఎంతో ఆనందంతో, ఎంతో ప్రేమతోటి ఎలాగైతే మనం చేస్తామో అదే విధంగా ఆ భగవంతుడే అందరి యందు ఉన్నాడు. ఆయన లేని ప్రాప్తం కానీ వస్తువు కానీ ఏదీ లేదు. మొత్తం సర్వం నిండి ఉన్న ఆ పరమాత్మ అందరి యందు ఉన్నాడు. కనుక అందరి యందు ఉన్న పరమాత్మకే నేను చేస్తున్నాననే భావన మనలో దృఢంగా నాటుకుని ఉన్నట్లయితే ఎక్కడా కూడా అపశృతి అనేది దొరలకుండా మన కర్మలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ భావన మనకు కలిగించడానికే భగవద్గీత యొక్క ప్రధానమైన లక్ష్యం. భగవద్గీత మొట్టమొదటిగా ధృతరాష్ట్ర ఉవాచనే
గుడ్డోడుతో మొదలు పెట్టించాడు భగవంతుడు. గుడ్డోడు అంటే ధృతరాష్ట్రుడు, కౌరవుని యొక్క తండ్రి, దుర్యోధనుడు యొక్క తండ్రి. అయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామకాహ పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మొట్టమొదటి శ్లోకం భగవద్గీతకి. అయితే స్వామి గుడ్డోడుతోటి ఎందుకు ప్రారంభించాడు భగవద్గీత అనే ఒక సంశయం కూడా మనకు కలగవచ్చు. భగవంతుడే మొదలు పెడితే బాగుండు కదా అనుకోవచ్చు. అయితే ఈ ప్రథమ శ్లోకం ధృతరాష్ట్రవాస అయితే నావారులైన కౌరవులు పాండుపుత్రులైన ధర్మరాజులు యుద్ధభూమికి వెళ్ళి ఏం చేస్తున్నారనే ప్రశ్న. ఎవరిది? ఈ ధృతరాష్ట్రుడు. ఎవరిని అడిగాడు? సంజయుని అడిగాడు. అయితే నావారు పరవారనే భేదభావం ఈ ధృతరాష్ట్రుడు వచ్చింది. అలాగే మనలో దైవ గుణాలు ఉన్నాయి, అసురు గుణాలు ఉన్నాయి. ఈ దైవ గుణాలకే అసురు గుణాలకు ఉన్న భేదమే ఇక్కడ ఇతని ద్వారా మనకే చెప్పడం జరిగింది.